సమన్వయం చేసుకోవడానికి అందరూ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడే సోదరి భోగి పద్మ చెప్పినట్టు నేను ఆ వర్డ్స్ మర్చిపోయినా కానీ ఒక సంఘంతోనే మనం ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో మొదలుపెట్టినా ఇంకో చోట మొదలుపెట్టినా ఆ జిల్లాలో ఇంకో సంఘం ఉంటే వదిలిపెట్టాం. మీ సంఘం ద్వారా కలిసి పోరాటం చేసినా ఆ సంఘంలో ఉన్న సభ్యులందరూ రావాల్సిందే. ఇంకెక్కడైనా అదే పద్ధతి, మనం ఒక సంఘానికి పరిమితమయ్యేది కాదు. మీరందరూ నాయకులందరూ చెప్పిండ్రు ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే ఉన్న అన్ని ఉద్యమకారుల సంఘం ఏకం కావాలి. ఏకం చేసే బాధ్యత మీది. తీసుకుంటారా? తప్పకుండా మీరందరూ ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక రెండో స్టేజీ, ఈ ఐక్యత సాధించినాము అనడానికి అని అనుకోవాలి అంటే ఇప్పుడే మన చందుబాయి మాట్లాడండి, ఇద్దరు మాట్లాడినట్టున్నారు.